ఎలక్షన్స్ అయిపోయాయి. రిజల్ట్స్ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అన్న సెట్ లోకి వచ్చేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్స్ కి ఇంకా 20 రోజుల టైం ఉంది. ఇప్పటికే 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ సినిమాలకు పవన్ డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ 6 నెలల నుంచి హోరాహోరీగా పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సోమవారం ఎలక్షన్స్ అయిపోవటంతో ఈ హడావిడి నుంచి చిన్న బ్రేక్ దొరికింది పవన్ కి. ఎలక్షన్ రిజల్ట్ కోసం ఇంకా జూన్ 4 వరకు ఎదురు చూడాలి కాబట్టి ఈ గ్యాప్ లో ఉన్న 20 రోజులు పవన్ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఫ్యాన్స్ కి హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకదానికి మించి ఒకటి ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్నాయి. దానికి తోడు రిలీజ్ డేట్స్ కూడా దాదాపు ఫిక్స్ చేసుకున్నాయి. ఆ డేట్స్ ని అందుకోవాలంటే షూటింగ్స్ కంప్లీట్ అవ్వాలి. షూట్ కంప్లీట్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వాలి. సో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు ఉన్న 20 రోజుల్లో పవన్ ఏ సినిమాకైనా డేట్స్ ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఓజీ మీదే అందరి దృష్టి ఉంది. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఇప్పటికే 70% షూట్ కంప్లీట్ చేసుకుంది. పవన్ 15 రోజులు డేట్స్ ఇస్తే మాక్సిమం షూట్ కంప్లీట్ అయినట్టే అని తెలుస్తోంది. ఈ 20 రోజుల గ్యాప్ లో పవన్ ఓజీకి డేట్స్ ఇస్తే సినిమా వర్క్ మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. అలా కాకుండా కమిటెడ్ గా 4 ఏళ్ల నుంచి పవన్ కోసం వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లుకి డేట్స్ ఇస్తే ఈ సినిమా కూడా ఓ కొలిక్కి వస్తుందని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పవర్ఫుల్ టీజర్ హరిహర వీరమల్లు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అయితే దాదాపు సంవత్సరం పైగా హోల్డ్ లో పడిన హరిహర వీరమల్లుకి ఇప్పుడు పవన్ డేట్స్ ఇస్తే టీమ్ కి అటు ఫ్యాన్స్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది. అందులోనూ పొలిటికల్ గా కూడా ఏఎం రత్నం ప్రచార కార్యక్రమాలలో హెల్ప్ చేశారు. కాబట్టి ఈ సినిమాకి డేట్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఆ 3 సినిమాలున్నాయి. అయితే ఓజీ, హరిహర వీరమల్లు ఆల్రెడీ షూట్ లో ఉన్నాయి కాబట్టి డేట్స్ ఇస్తే కాస్తైనా షూటింగ్ ముందుకెళ్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం హోల్డ్ లో ఉంది కాబట్టి ఈ సినిమాకి డేట్స్ ఇచ్చే ఛాన్స్ తక్కువే. మరి పవన్ కళ్యాణ్ ఆ 20 రోజుల్ని షూటింగ్స్ కి డేట్స్ ఇస్తారో లేక ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా వర్క్ చేయడంతో ఈ 20 రోజులు చిన్న బ్రేక్ తీసుకుంటారో, అసలు పవన్ ఏం చేస్తారో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ జనాలు.